ఓం శ్రీ మాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అలాగే రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ సమస్యకి ఎలాంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏ సమస్య అయినా సరే మంచిగా పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకోండి. మీ సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంక ఈరోజు వీడియోలో ఏమిటి అంటే, మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ ఉన్న ఫ్లవర్ని అయితే తాకండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏముందో తెలుసుకోండి ఫ్రెండ్స్. తమ్మునే చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకుని మనసులో ఒక నెంబర్ అయితే అనుకోండి. అలాగే మీరు కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు అలా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు అనేవి మీకు ఉంటాయండి. ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి తెలుసుకుందాము. బిడ్డ, నువ్వు ఎవరిని తలుచుకుని ఈ నెంబర్ తాకావో వారికి వారి మనసులో నీపై ఎటువంటి అభిప్రాయం ఉందని, నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో నీకు తెలియచేస్తానమ్మా. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను దుర్గమ్మ. ఏదైనా సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందించు తల్లి అని ఎంతగానో మనసంతా కూడా తల్లడిల్లిపోయేలాగా బాధపడుతున్నావు కదమ్మా. నీకు కావలసిన సహాయాన్ని తప్పకుండా ఈ దుర్గమ్మ తల్లి నీకు అందిస్తుందమ్మా. నన్ను నమ్ము, నీ పనిలో విజయప్రాప్తి రాసి ఉంది. రకరకాలుగా నీకు సహాయ సహకారాలు అందుతాయి బిడ్డ. నువ్వు చేసిన దాన్ని బట్టే ఎలాంటి ఫలితాన్నైనా పొందుతావు. నీపై ఈ దుర్గమ్మ తల్లి అనుగ్రహం పుష్కలంగా ఉందమ్మా. నీకు అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది. నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుడి పాదాలను విడిచిపెట్టవద్దు తల్లి. ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా నీ మనసులో నింపుకో. అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుందమ్మా. ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు. అంతా కూడా ఆయనే చూసుకుంటారు. నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా ఆలోచిస్తూ వారి కోసం దుఃఖిస్తూ ఉన్నావో వారి ప్రేమను నువ్వు తప్పకుండా పొందుతావమ్మా. ఇది నీ దుర్గమ్మ తల్లి నీకు ఇస్తున్న బహుమతి. కాకపోతే నువ్వు ప్రతిరోజు దాని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ, అసలు ఇది జరుగుతుందా లేదా, మా ప్రేమను మేము పొందగలమా లేదా, మాకు ఎలాంటి ఆటంకం లేకుండా మా వివాహం జరుగుతుందా లేదా, లేదంటే జరగదా అనే అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావమ్మా. అంతా నా దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది. మనసులో ఎలాంటి దుఃఖం లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని నువ్వు సంతోషంగా ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తిని త్వరలోనే నువ్వు భాగస్వామిగా పొందే అవకాశం నీకు రాసిపెట్టి ఉంది తల్లి. నువ్వు నిరంతరం చేయవలసింది ఒకటే ఉందమ్మా. ఈ దుర్గమ్మని ప్రతిక్షణము కూడా ధ్యానిస్తూ ఉండు. దాని వలన నీకు అన్నీ సకలం చేకూరుతాయమ్మా అని అయితే దుర్గమ్మ తల్లి మొదటి నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్పారండి. ఇప్పుడు 2వ నెంబరు. తల్లి, నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా. అతి త్వరలోనే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితో నా ఆలయానికి వస్తావమ్మా. అనుకున్నవన్నీ పొందాలి అని అనుకోవటం తప్పు కాదు. కానీ దాని గురించి వచ్చేటటువంటి ఆటంకాల కోసం కొంచెం ఓపిక సహనంతో ఎదురు చూడాలమ్మా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ధైర్యంగా ఉండాలి. అలాగే నువ్వు కోరుకున్నటువంటి పనిలో విజయం కలుగుతుంది తల్లి. ముందు నువ్వు నా మీద నమ్మకంతో ఉండాలి. నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి.
అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది. అలా కాకుండా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ బయట పెట్టడం అంత మంచిది కాదు తల్లి. నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి. నువ్వు అందరికీ ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలమ్మా. నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి కదా, వాటిలో ఎలాంటి తప్పు లేదు. కానీ నీలో మాత్రం నాకు నచ్చిన విషయం ఏమిటి అంటే అది అహంకారం. నీలో అహంకారం పెరిగిపోతుంది తల్లి. నీ మనసు మంచిదే కానీ నీలో ఉన్న అహంకారాన్ని బయటికి పంపకపోతే నువ్వు నష్టపోతావమ్మా. ఈరోజు నీతో ఉన్న వారందరూ కూడా నీ మీద ప్రేమతో ఉన్నారు అని అనుకోవటం కేవలం నీ భ్రమ తల్లి. కేవలం నీ దగ్గర ఉన్న ధనం చూసుకుని, నీ యొక్క అండదండలు చూసుకుని నా అంతట వారు ఎవరూ లేరు అని నీకన్నా చిన్న స్థాయిలో ఉన్నవారి దగ్గర అహంకారాన్ని చూపిస్తున్నావు. ఆ చిన్న లోపాన్ని నువ్వు తగ్గించుకుంటే, నీలో మార్పు వస్తే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి. అలాగే కొందరు నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తడానికి చూస్తారు. అలాంటి వారి గురించి కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీకు కీడు తలపెట్టాలి అని అందరిలోనూ నిన్ను కించపరుస్తూ వాళ్ళు ఆనందిస్తారు. కానీ ఇదంతా కూడా నేను చూస్తూ ఊరుకోనమ్మా. జీవితాంతం వారు గుణపాఠం నేర్చుకునేలాగా నేను వారికి బుద్ధి చెబుతాను. నువ్వు ఇప్పుడు కాస్త సహనంగా ఉండి ఎవరి మంచి ఎవరు చెడు అని తెలుసుకుని దేనికైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. నీ బంగారు భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా పాడు చేసుకోకుండా ఏదైనా ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన నీకు చాలా అంటే చాలా మంచిది తల్లి. 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబరు. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీకు మానసికమైన బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా. నువ్వు ముందుగా దాని నుండి బయటికి రా. ఆలోచించిందే ఆలోచించటం వలన నీ ఆరోగ్యాన్నంతా కూడా పాడు చేసుకుంటున్నావమ్మా. నీకు మానసికమైన ఆరోగ్యాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా. ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని ఈ కష్టాల వల్ల కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి. ఇది మాత్రం సత్యం. ముందు నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకో తల్లి. మనసుని ఎంతో సాధన చెయ్యాలి. లేకపోతే నీ మనసు నిన్ను ఒక కీలుబొమ్మను చేసి ఎంతగానో ఆడుకుంటుంది. నీ మనసు మీద నువ్వు దృష్టిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో. మనసులో ఎటువంటి చింత లేకుండా ఉండు. నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీకు అందేలాగా ఈ దుర్గమ్మ తల్లి నీకు అందిస్తుందమ్మా. నీ మనసు నిర్మలంగా ఉంచుకో. అంతా కూడా మంచే జరుగుతుందమ్మా. నీ సంకల్పం బలంగా ఉంటే అందులో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావమ్మా. నిరాశ నీ జీవితానికి అడ్డుగోడగా ఉంది. స్వచ్ఛమైన మనసుతో నీ ఆలోచన విధానాన్ని పెంపొందించుకో తల్లి. మనసులో ఆందోళన, ఎటువంటి చింత లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా సందేహంతో జీవిస్తూనే ఉన్నావు. ముందుగా నీ జీవితం పట్ల నువ్వు నమ్మకంతో ఉండు. ఎప్పటికైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను అని నీ మనసులో ఏర్పరచుకో తల్లి. అలాగే నీకు ఇష్టమైన వారితో వివాహం జరుగుతుందా లేదా అని కూడా ఆలోచిస్తున్నావమ్మా. తప్పకుండా నువ్వు కోరుకున్న వారితో నీకు నచ్చిన విధంగా వివాహం చేసుకుంటావమ్మా. జీవితాంతం వారితో కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి. నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చి నిన్ను ఆనందంగా సంతోషంగా ఉంచే బాధ్యత నాది తల్లి. ధైర్యంగా ఉండు. నీకు ఈ దుర్గమ్మ తల్లి తోడుగా ఉంది. ఫ్రెండ్స్, సందేశం విన్నారు కదండి. సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.